హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ టీడీపీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది దాంతో పాటే ఆ పార్టీ నుంచి వలసలు పెద్ద ఎత్తున రాజీనామాలు అసంతృప్తులు చెలరేగుతా ఉన్నాయి ఈ క్రమంలో అంటే బీజేపీ టీడీపీ మధ్య పొత్తుల పీతలాటకం ఒక రేంజ్కు చేరింది ముఖ్యంగా హిందూపురం పార్లమెంటరీ పరిధిలో పోటీ చేయాలనుకున్న పరిపూర్ణానంద స్వామి బాలయ్య వల్ల పురంధరేశ్వరి వల్ల తన కెరీర్ ఖరాబ్ అయిందన్న ఉద్దేశంలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా బాలయ్య బాబుకు టీడీపీకి దగ్గుబాటి పురేంద్రేశ్వరికి ముగ్గురికి కూడా అవుట్ రైట్గా సినిమా చూపించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఆయన హిందూపురం ఎంపీ అభ్యర్థిగా రెబల్గా ఆయన పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది వాస్తవానికి టీడీపీ విడుదల చేసిన ఫైనల్ లిస్టులో హిందూపురం పార్లమెంటరీ అభ్యర్థిగా బీకే పార్థసారథిని ఫైనల్ చేశారు ఈ నేపథ్యంలో అంటే పరిపూర్ణానంద స్వామి మొన్ననే ఘాటుగా కామెంట్లు కూడా చేశారు ఎందుకంటే నారా నందమూరి కుటుంబాలు మాత్రం త్యాగాలు చేయవా త్యాగాలన్నీ బీజేపీ అభ్యర్థులు మిగతా వాళ్ళే బీజేపీ సీనియర్లే చేయాలని చెప్పి ఆయన ఘాటుగా విమర్శలు కూడా చేశారు ఆ తర్వాత 2 రోజుల తర్వాత హిందూపురం పార్లమెంటరీ అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు హింట్ ఇచ్చారనమాట ఒకసారి ఈ స్వామీజీ ఏం మాట్లాడిండో విందాం గతంలో త్యాగాలని చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే ఓకే కొడుకు పోటీ చేశాడు చంద్రబాబు కొడుకు తోడలుడు పోటీ చేశాడు మరిది పోటీ చేశాడు మరదలు పోటీ చేశాడు అంటే వీళ్ళందరూ మమ్మల్ని త్యాగాలు చేయమంటారు కదా వీళ్ళు కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం వీళ్ళందరూ దిగిపోవచ్చు సో అదనమాట మొత్తం చంద్రబాబు ఫ్యామిలీలో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండు మంగళగిరి నుంచి నారా లోకేష్ నాయుడు పోటీ చేస్తుండు నారా లోకేష్ తోడలుడు మాత్కుమిల్లి భరత్ కుమార్ విశాఖ ఎంపీ నుంచి పోటీ చేయొచ్చు హిందూపురంలో బాలయ్య బాబు తర్వాత రాజమండ్రి సీటు నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంకా వీళ్ళ సుట్టరికంలోనే మొత్తం 6 ఈ నారా నందమూరి దగ్గుబాటి కుటుంబాల నుంచి పోటీ చేస్తున్నారు వీళ్ళేమో క్యాడర్కు సీట్లు ఆశించిన లీడర్లకు ఏం చెప్తారంటే త్యాగాలు చేయాలి తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు కానీ వాళ్ళ కుటుంబంలో మాత్రం కుటుంబ పార్టీ కదా అది కమ్మ పార్టీ వాళ్ళ కుటుంబంలో మాత్రం 10ల సంఖ్యలో పోటీలు చేయొచ్చు మన కమ్మ సామాజిక వర్గం పెద్ద ఎత్తున పోటీలు చేయొచ్చు వాస్తవానికి అదే హిందూపురం పార్లమెంటరీ పరిధిలో సీటు ఆశిస్తూ బీజేపీ నాయకుల ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అందుకే ఈ నేపథ్యంలో గత 2 ఏళ్లుగా ఆయన హిందూపురం మీద ఫోకస్ చేస్తూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆ టికెట్ను టీడీపీ ఎగరేసుకుపోయి అక్కడ బీకే పార్థసారథిని పోటీ చేయించడం అనూహ్య పరిణామం అనమాట దాన్ని జీర్ణించుకోలేని పరిపూర్ణానంద ఇప్పుడు ఏకంగా రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారంట వాస్తవానికి ఈయన పోటీని మోకాలడ్డిందే బాలయ్య బాబు అని చెప్పి ఆయన చేస్తున్న అభియోగం హిందూపురంలో 60,000కు పైగా మైనార్టీ ఓట్లుంటాయి ఈయన పోటీ చేస్తే ఆ ఓట్లన్నీ కూడా తనకు వ్యతిరేకమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలో భాగంగా తను పోరు పెట్టి బీజేపీ అధ్యక్షురాలైన దగ్గుబాటి పురంధరేశ్వరితో పోరు పెట్టి మరి ఆయనకు టికెట్ రాకుండా చేశారన్నది పరిపూర్ణానంద వర్షన్ ఇకపోతే చంద్రబాబు దగ్గుబాటి పురంధరేశ్వరి అంటే వీళ్ళందరి కుటుంబ రాజకీయాల కారణంగా ఇటు బీజేపీ లాసు అటు టీడీపీలో కీలకమైన నేతల భవిష్యత్తు లాసు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నెలకొన్నాయి ఇది చూడండి ఒకసారి ది టోటల్ చావోస్ ఇన్ టీడీపీ ఆఫ్టర్ ది అనౌన్స్డ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఫైటింగ్ ఈజ్ దేర్ అండ్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ బరెస్టెడ్ అవుట్ ఆన్ సిబిఎన్ మొత్తం 5 లిస్టులు రిలీజ్ అయిన తర్వాత అన్ని జిల్లాల్లో అక్కడ ఇక్కడ అని కాకుండా ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్నాయి అనమాట ఇంకా ఇట్లా కటౌట్ తగలబెట్టుడు చెప్పు దెబ్బలు కొట్టుడు ఈయన ప్రభాకర్ చౌదరి అనంతపురం అర్బన్ సీట్ ఆశించిన ప్రభాకర్ చౌదరి చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేశారు చాలా మంది నన్ను నమ్మారు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు ప్రభుత్వం వస్తుంది తర్వాత మా కష్టాలు తీరుతాయని అధికార పార్టీలో పెట్టినటువంటి అనేక మానసిక శోభను భరించారు అనేక ఒత్తిళ్లు తట్టుకున్నారు కేసులు పెట్టారు అక్రమంగా బనాయించారు వ్యక్తిగతంగా నా వ్యాపారాలు కూడా క్రషర్లు కావచ్చు గ్రానైట్ మైన్స్ కావచ్చు అది కూడా నష్టం చేశారు అయినా కూడా ఆస్తులు అమ్ముకొని 5 ఏళ్లలో ఖర్చు పెట్టి పనిచేశారు కానీ ఫలితం ఏంటి అనేటువంటిది నశించే మనిషి దీంట్లో ప్రయోజనం లేదు ఇది ఒక ప్రైవేట్ పార్టీగా తయారైనటువంటి భావన ఏకమంత్రిగా కార్యకర్తలు చాలా అభివృద్ధి మాట్లాడుతున్న ఉండదు
జిల్లా ఒకరికి ఇప్పుడు కుటుంబం అబ్బాయి చావుపంతులు ఉన్నారు. తర్వాత వాళ్ళకి హాస్టల్ వచ్చి ఇవన్నీ ఫిక్స్ వచ్చింది. ఈ బాధాకరమైన సంఘటనలన్నీ ఒక సందర్భంగా రేపు. సో ఇదనమాట ప్రభాకర్ చౌదరి ఆవేదన. ఇక కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన పార్టీకి తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ రాసిండు అనమాట. గతంలో అంటే కావలి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణురెడ్డి ఇప్పుడు రాజీనామా చేశారు. మీతో పాటు మీ క్యాడర్ కూడా రాజీనామా చేస్తుందా, మీరు ఒకరు రాజీనామా చేస్తారా అనేది మీరు ఆలోచించాలి. చూడండి, క్యాడర్ రాజీనామా చేస్తున్నారా లేదా అనేది అదంతా కూడా కాదు. ఇప్పుడే సీట్స్ అనేది ఇంకా రావడం అనేది జరిగింది. మేము రాజీనామా చేస్తున్నాం. నేను ఎవరిని కూడా రాజీనామా చెయ్యండి అని చెప్పి రెచ్చగొట్టే వ్యక్తినో ప్రతిమాల వ్యక్తినో కాదు. నేనైతే ఇంకా క్షవరం అయిపోయింది. నాకు రాజకీయాల దగ్గర నుంచి చూశాను. కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము. మీతో పాటు మీ క్యాడర్ కూడా రాజీనామా చేస్తుందా, మీరు రాజకీయాల్లో కాదు, చంద్రబాబు నమ్ముకుంటే క్షవరమైందని చెప్పాలి. విజయనగరం డిస్టిక్ కిమిడి నాగార్జున మాటలు అవి అనమాట. చంద్రబాబు నమ్ముకుంటే మిగిలేది భస్మమే, బూడిదనే. సో ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజీనామాల పర్వం టీడీపీకి పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. సేమ్ టైం వైఎస్ఆర్సీపీలోకి వలసలు కూడా పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి. సో అది పరిస్థితి. సో మొత్తం మీద ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా చంద్రబాబు నాయుడు తన పార్టీని నడిపిస్తున్నాడు. అదే గజ్జిని బీజేపీ మీద రుద్దిండు. ఇప్పుడు ఆ పార్టీలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బీజేపీ మీద పెద్దగా విమర్శలు చేయలేకపోతున్నారేమో, కానీ చంద్రబాబు రాజకీయాలకు బలవుతున్నామని ఇటు బీజేపీ అటు టీడీపీ రెండు కూడా భావిస్తున్నాయి. ఆ పార్టీ లీడర్లు క్యాడర్లు పెద్ద ఎత్తున ఆయనకి ఈసారి వాత పెట్టే పరిస్థితి నెలకొందనమాట. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.